ఉద్వాసన చేసిన తర్వాత ఇక నిమజ్జనం చేస్తాం. అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి. కొంతమంది ఏం చేస్తారనంటే వినాయక చవితి రోజున ఉదయం గణపతిని పెడతారు. అదే రోజు సాయంత్రము ఉద్వాసన చేసి నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఇది తప్పు. అలా చేయకూడదు. ఒక రోజు పూర్తి కావాలి. అంటే వినాయక చతుర్థి రోజు రాత్రి ఖచ్చితంగా గణపతికి పూజ కావాలి. మరుసటి రోజు ఉదయం వరకు ఆ గణపతి మన ఇంట్లో ఉండాలి. మరుసటి రోజు ఉదయము షోడశోపచార పూజ చేసి అప్పుడు ఉద్వాసన చేయాలి. అలా చేస్తేనే ఒక రోజు పూర్తయినట్టు లెక్క. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, తెలియజేయండి అందరికీ. ఇక ఉద్వాసన చేసిన తర్వాత ఈ గణపతిని చాలామంది ఏం చేస్తారు, ఇంట్లో ఉన్నటువంటి గణపతిని కూడా తీసుకెళ్ళి మండపాల్లో పెడుతుంటారు. దయచేసి ఇలా చేయకండి. మీ ఇంట్లో గణపతి యొక్క శక్తి, అనుగ్రహము, ఆశీస్సులు మీకు లభించాలి అంటే మీ ఇంటి గణపతి మీ ఇంట్లోనే నిమజ్జనం చేయండి. చాలా సులభం. ఉద్వాసన చేసిన తర్వాత మళ్ళీ ఉదయం షోడశోపచార పూజ చేసి ఉద్వాసన మంత్రం చెప్పి కదిలించండి. ఇక ఇంట్లో ఒక టబ్బు పెట్టుకోండి, ఒక శుభ్రమైనటువంటి టబ్బు. ఆ టబ్బులో గణపతిని పెట్టండి. ఇంటిల్లి పాది అందరూ చక్కగా కూర్చోండి. ఒక బిందెలో నీళ్లు పెట్టుకొని ఆ నీళ్ళల్లో గంగాజలము, పసుపు, కుంకుమ, విభూతి, గంధము, సింధూరము, పుష్పాలు, గరిక, మారేడు దళాలు ఇవన్నీ వేయండి. చక్కగా ఆ కలశాన్ని పూజించండి, ఆ నీళ్ళని పూజించండి. తర్వాత ఆ గణపతి మీద ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా చెంబుతో కానీ గ్లాస్తో కానీ గణపతి నామస్మరణ చేసుకుంటూ నీళ్లు గణపతి మునిగేంత వరకు పోస్తూ ఉండండి. ఇలా గణపతి పూర్తిగా మునిగేంత వరకు పోయండి. అది నిమజ్జనము. ఇలా నీళ్ళన్నీ నిండిపోయిన తర్వాత ఆ నీళ్ళల్లో కాస్త మళ్ళీ పసుపు, కుంకుమ, అక్షతలు వేసి ఆ గణపతికి హారతి ఇవ్వండి. హారతి కుటుంబ సభ్యులందరూ స్వీకరించండి. గణపతికి నమస్కరించండి. పోయిరా స్వామి, క్షేమంగా వెళ్ళి లాభంగా రా స్వామి, మమ్మల్ని ఈ సంవత్సరం అంతా అనుగ్రహించు, మళ్ళీ వచ్చే ఏడాది త్వరగా వచ్చి మా చేత పూజలందుకో, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా దేశాన్ని, మా ప్రజలను చల్లగా చూడు స్వామి అని అందరూ నమస్కరించుకోండి. ఇలా ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి వారు ఆ ఇంట్లో గణపతిని ఆ ఇంట్లో పూజించి ఈ విధంగా నిమజ్జనం చేసుకోండి. ఇక పూజ ఇలా నిమజ్జనం చేసిన తర్వాత ఆ నీళ్లు మరుసటి రోజు గణపతి అంతా కరిగిపోతుంది. మట్టి గణపతి అయితే మంచిగా కరిగిపోతుంది. ఆ నీళ్లను ఇంట్లో ఉన్నటువంటి అన్ని మొక్కలకు చక్కగా పోయండి. తులసి మొక్క దగ్గర నుంచి పూల మొక్కల వరకు అన్ని మొక్కలకు పోయండి. ఈ మట్టి ఉంటుందిగా, ఆ మట్టిని అంతా తీసుకెళ్ళి తులసి మొక్కలో పెట్టేసుకోండి. ఇది గణపతి యొక్క ఆశీస్సులు మీకు సంపూర్ణంగా లభిస్తాయి. కొంతమంది ఏమంటారంటే గణపతికి తులసికి పడదండి అని అంటారు. ఈ గణపతి ఉద్వాసన అయిన తర్వాత ఇంకా ఇవన్నీ ఏమీ ఉండవు. నాకు తులసికి చాలా బలం అవుతుంది. అలా చేయండి. ఈ సమాచారాన్ని ఎక్కువ మందికి షేర్ చేయండి. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. జై హింద్, జై భారత్, వందే మాతరం. నమస్తే.